రైతులందరికీ నమస్కారం అండి. నా పేరు పరిటాల వీరబాబు. నేను జినోమిక్స్ అగ్రి జెనెటిక్స్ కంపెనీలో సేల్స్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాను. ఈ రోజు తల్లంపాడు గ్రామంలో వేగినాటి కోటయ్య గారి సేవలో ఫీల్డ్ పెట్టినాము. మన అబ్బాయి గారు వేగినాటి సాయి గారు ఉన్నారు. వీళ్ళు శ్రీ సాయి అగ్రో ఏజెన్సీస్ తల్లంపాడు షాప్ లో జినోమిక్స్ వాళ్ళది GX 305 అనే వెరైటీ ఒక 5 ప్యాకెట్లు కొనుక్కున్నారు. ఈ రోజు ఈ ఊర్లో మేము ఫీల్డ్ పెట్టడం జరిగింది. రైతులందరూ కూడా ఒక 70 మంది రైతులు తల్లంపాడు గ్రామస్తులు వచ్చారు. ఈ రైతు మాటల్లోనే ఈ విత్తనం ఎలా ఉంది ఏందనేది తెలుసుకుందాం. దాంతో పాటు షాపు వాళ్ళు కూడా రమేష్ అన్న, ఉపేంద్ర అన్న వీళ్ళిద్దరు కూడా ఉన్నారు. వాళ్ళ మాటల్లో కూడా ఈ వెరైటీ యొక్క లక్షణాలు ఎలా ఉన్నాయి అని తెలుసుకుందాం. నమస్తే అండి సాయి గారు. నమస్తే అండి సార్, మీరు ఏ వెరైటీ వేసారండి? GX 305 వేశారు. ఎలా ఉందండి ఈ వెరైటీ? చాలా బాగుందండి. అంటే బెండ్ ఎలా ఉంది? బెండ్ సన్న బెండ్ అండి. ఇందులో కూడా క్వాలిటీ మంచిగా ఉందండి. ఇందులో క్వాలిటీ ఉన్నాయా? క్వాలిటీ ఉన్నాయండి. అంటే రైతులందరూ ఏమంటున్నారండి మన ఊర్లో? మంచిగా ఉందని చెప్తున్నారండి. మంచిగా ఉందని చెప్తున్నారా? సో ఇప్పుడు షాప్ వాళ్ళు రమేష్ అన్న, ఉపేంద్ర అన్న మీకు ఎలా అనిపించింది ఈ వెరైటీ? అంటే నాణ్యత బాగుంది, బెండు సన్నంగా ఉన్నాయి, గింజ క్వాలిటీ బాగుంది. ఎవరు రైతులు వేసుకోవచ్చు. రమేష్ అన్న మీకు ఎలా అనిపించింది అన్న? గింజల క్వాలిటీ బాగుంది, బెండు సన్నగా ఉంది, క్వాలిటీ నెంబర్ 1 ఉంది. ఓకే, కూడా పెద్ద గింజ. సో రైతులందరూ కూడా ఈ వెరైటీని చాలా మందరూ కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే ఎండు తెగులు రాదు. రైతుకి కావాల్సింది ఏంటంటే ఫస్ట్ ఈ విత్తనం కింద పడకుండా ఉండాలి, వెండి తెగులు రాకుండా ఉండాలి. ఈ సంవత్సరం కూడా గాలి దుమ్ములు వచ్చినాయి, కానీ మొత్తం ఫీల్డ్ అంతా కూడా ఒకసారి చూడండి, ఫీల్డ్ అంతా చూడండి, చూపియద్దు. కానీ కింద ఒక కర్ర కూడా కింద పడలేదండి, గాలి దుమ్ము వచ్చింది. ఈ పంట మధ్యలో పెట్టాము వెరైటీ. ఫీల్డ్ కూడా చాలా బాగుంది. తర్వాతకి రైతులందరూ కూడా ఈ వెరైటీని నిర్మమాటం లేకుండా వేసుకోవచ్చు అండి. థ్యాంక్స్ అండి. ఓకే, థ్యాంక్ యూ.